హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. మరో మంచి వీడియో అండి. ఈరోజు రథసప్తమి కదా, ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. ఇది మా ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకుని నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి. రథసప్తమి రోజు గిన్నెలో పాలు వేసి పెట్టాను. బియ్యం కొంచెం తీసుకున్న గ్లాస్తో, చిన్న గ్లాస్తో, పరమాన్నం ఎక్కువ తినరు, అందుకే కొంచెం పెట్టుకున్నాను, కొంచెం చిన్న గ్లాస్తో. చిన్న గ్లాస్ బియ్యం, కొంచెం పప్పు, పెసరపప్పు వేసుకున్నాను. అవి వెళ్తుండకూడదు కదా, అందుకే నిండుగా వేసుకున్నాను. దేవుడికి పెట్టే ప్రసాదం కదా. ఇప్పుడుగా కడుక్కొని ఆ గిన్నెలో పాలు కొంచెం అయిపోయింది, పొంగట్లేదు. చిన్న గిన్నెలో పెట్టాను, అందుకని గిన్నె మారింది. పాలు పొంగిన తర్వాత అందులో మామూలు పెద్ద గిన్నెలో, ఎత్తడి గిన్నెలో చేశాను ప్రసాదం. పరమాన్నం అయిపోయిందండి. కొంచెం నెయ్యి వేసిస్తే, యాడ్ చేసిస్తే అయిపోయినట్టే. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేసుకుంటానండి. నెయ్యి చాలలేదు, అందుకే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు ఎలా జరుపుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయలు రథం చేశాను ఫ్రెండ్స్, అదే చూపిస్తున్నాను. మేడ మీద కూర్చొని తులసమ్మ పూజ చేసుకున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తులసమ్మ మాది మేడ మీదే ఉంటుంది, కిందన ఉంటే నీడ తగులుతుందని మేడ మీద పెట్టాం. అలా సూర్యభగవానికి పూజ చేయడానికి సామాన్లన్నీ తెచ్చుకున్నాను మీదన. తులసమ్మకి దీపం పెడదామని తెచ్చాను. వీడియో ఎలాగుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు కామెంట్స్ పెడితే. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను పెద్దగా మంత్రాలు రావు, వచ్చినవే. ఇది ఇంట్లో ఫ్రెండ్స్ చిక్కుడుకాయ రథం పెట్టి పూజ చేసుకున్నాను. దేవుడి గదిలో మాకు చిన్నది సరిపోదు, కిందన పెట్టుకున్నాను.
వీడియో ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.